హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. మొక్కలు ఇక్కడ నుంచి కట్ చేసి అక్కడ తెచ్చేసేదండి. అక్కడికి వచ్చి కటింగ్ చేస్తున్నారు. మొక్క 14 నుంచి 18 ఇంచులండి మొక్క సైజు. ఈ సైజు ఇలా ఉండాలండి. మొక్క తీసుకున్నప్పుడు ఒక అడుగు ముక్కలు అడుగు ఇస్తారు. అలాంటి మొక్కలు మీరు ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోమాకండి, నా సజెషను. ఇవన్నీ కటింగ్ అయిన మొక్కండి, ఆర్డర్ ఉన్నాయి, ఇంకా కటింగ్ చేస్తున్నారే ఉన్నారండి. 4 స్టెప్పుల ద్వారా ఫైనల్ స్టెప్లు ఇక్కడ వచ్చేసింది. ఫస్ట్ అక్కడ ఒక 2 డేస్ ఉన్నాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ డంప్ చేశాను. ఏం సైలెంట్ మాట్లాడండి. ఇవన్నీ వేస్టేజ్లు. మా మైన్ లీడర్ ఆ మూల కూర్చుంది, ఆ లీడర్ ఆడుంది. ఆమె కాదు, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ అవుతుంది. ఆమె మా మైన్ లీడరు. సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈరోజు కొత్తగా వచ్చింది అమ్మాయి కాదు. ఇంకా లీడర్ ఇంకా చేయలే, ఇంకా టైం పడుతుంది ఆమెని. ఆల్మోస్ట్ అయినట్లేను. ఇవన్నీ డంప్, ఇదంతా వేస్టేజ్. చూడండి ఎంత వేస్టేజ్ ఉందో. ఎంత నేత మొక్క అండి, లేత మొక్క. మొక్క సైజ్ ఎప్పుడు 15 నుంచి 18 ఇంచులు ఉండేట్లు చూసుకోండి. మాట్లాడండి ఎవరన్నా. వర్షంలో కూడా వదలకుండా పనిచేస్తున్నారండి పాపం వీళ్ళు. ఎండ కనపల్లా, వర్షం కనపల్లా. ఆమె గంపెత్తుకున్నప్పుడు మీకు చూపిస్తాను. పైకి లేయలేకపోతుంది పాపం. ఇది ఎవరు వేసినది ఇక్కడ? ఎవరు చెయ్యి? ఆడబడితే ఆడేసేదేనా? మధ్యాహ్నం తీసేసేయలేదా? చూడండి వీళ్ళకి ఎంత నెగ్లిజెన్స్ చూడండి. చూసారా అండి? చూడండి, మళ్ళీ రాంగవాడి యూజ్ చేస్తారు కుళ్ళిపోయినాయని. అంతా డూబ్ కొడతానంట వీళ్ళు. సరిగ్గా ఎత్తి పెట్టుకుంటే ఎవరు ఏమి కావు. ఎంత వేస్టేజ్ అండి, ఎంత వేస్టేజ్. ఇలాంటి మొక్క వేస్ట్ అండి. మనకి ముదురు బాగా బలిసిన స్టెమ్మే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇలా ఇలాంటివన్నీ వేస్టేజ్ అండి. ఇదంతా చూడండి ఎంత పెద్ద స్టెమ్ము, అంత వేస్టేజ్. ఇది ఇలాంటి తీసుకోవడం వల్ల రైతులు చాలా నష్టపోతారండి. ఇది వచ్చేసి తైవాన్ నాటు పింక్. ఎంత వేస్టేజ్ అండి.
చెప్పాను కదా, భూమి మీద ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ పెట్టానండి. ఇదే ఫైనల్. దీని తర్వాత మళ్ళీ ఒక 4 days మళ్ళీ ఇక్కడ మొక్క అంతా ఆరబెడతాను అనమాట. ఇది 3rd స్టేజ్. 4th స్టేజ్ వచ్చేసి డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళి భూమిలో పాతడమేనండి నర్సరీగా. అప్పుడు మనకి హెల్దీ ప్లాంట్స్ చాలా బాగుంటాయి. ఈ 3 ప్రాసెస్లు ఫాలో అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ 3 పద్ధతులతో పాటించండి. బ్రాంచెస్ హెల్దీగా ప్లస్ హెవీగా బాగుండాలి. 15 నుంచి 18 ఇంచులు ఉండేట్లా చూసుకోండి. ఇంకోసారి చెప్తున్నాను, కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళు 15 to 18 inches, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అంటే 1.5 inches. ఇదంతా వేస్టేజ్ అండి. చూసారా ఎంత వేస్టేజ్ వస్తుందో. ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి, అయినా నేను వేస్టేజ్ కింద లెక్కేస్తాను. నాకు ముదురు బ్రాంచ్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఎంత వచ్చినా తీసి పడేస్తాను. ఇంకా ఉన్నాయి, ఇదంతా వేస్టేజ్. ఎవరైనా ప్లాంట్స్ కావాలి అనుకున్న వాళ్ళు రావచ్చండి, రావచ్చు, చూసి వెళ్ళచ్చు. తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఓకేనా. ఇలా బాగా ఉండాలండి బ్రాంచ్. ముదురు మట్టై ఉండాలి. లేత మట్ట అయితే మనం పెట్టిన 2-3 years కూడా కాయ రాదండి, ఓకేనా. ఇలా ముదురు మట్టై ఉండాలి. ఇలా లెంత్ కూడా ఎక్కువే ఉండాలండి. మైను మొక్క తీసుకునేటప్పుడు లెంత్ చూసుకోండి. తైవాన్ నాటు పింక్ అండి. ఇది కాయ సైజు ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్గా వచ్చింది. ఇయర్ నేను 20 టన్నుల దాకా మిగలేదండి. బ్రాంచ్ ముదిరిన మట్టై ముదిరిన బ్రాంచ్గా ఉండాలండి. లేత మొక్కలు ఉంటే నేను తీసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. కొత్తగా అనుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదు కదా ఎలా బ్రాంచ్, ఎలా ఈ బ్రాంచ్ కావాలని ముందే చెప్పేస్తున్నా. ఇక్కడే ఇక్కడ లోపల ఇట్లా చిన్నగా చూడండి. దీనికి కాయ కూడా ఉంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇంకొన్ని బ్రాంచ్ నర్సరీ ఎలా చేయాలో, నర్సరీకి కావాల్సిన ఏమేమి సజెషన్ కావాలన్నా ఇస్తానండి, నాకు తెలిసినంత మాత్రం. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.